ఇక 4వ అధ్యాయం 8, 9 వచనాలు చదవండి. ఎటుబోయినను శ్రమపడుచున్నను. అందరూ చదివితే బాగుంటుందేమో ఈ మాటలు. అందరూ చదివితే, చదువొచ్చిన వాళ్ళందరూ బైబిల్ పైకి లేపి పైకి పట్టుకోండి, ఎత్తి పట్టుకొని చదవండి బైబిల్ను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి అందరూ. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము. 1, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము. 2, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించు వారము కాము. చదవండి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. చదవండి చదవండి, అదేలే చదవండి. చాలు 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 చాలు. చాలా అద్భుతమైన విషయం ఇది. నేను వర్తమానం చెప్పట్లేదు. వర్తమానం కొరకు మన మధ్యలో దైవజనులు చిన్నగంజాం నుంచి రాజారావు పాస్టర్ గారు వచ్చారు కుటుంబంతో. చప్పట్లు కొడుతూ దేవుని గణపరుద్దాం. మరికొద్ది నిమిషాల్లో దైవజనులు వర్తమానం ఇస్తారు. ప్రభు క్షేమకరంగా తీసుకొచ్చారు. మనము కొద్ది రోజుల నుంచి ప్రార్థించి ఆహ్వానించిన రీతిలో సేవకులు వచ్చారు. కొద్దిసేపట్లో మాట్లాడతారు వాళ్ళు. ఈలోపు కొంతమంది ప్రజలు వచ్చేది ఉంది గనక మరలా పిల్లలందరి కొరకు మనం ప్రార్థన చేసి ఆరాధన చేసి దైవజనులకు సమయాన్ని ఇచ్చేద్దాం. దేవుని వాక్యం అంటుంది, ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. దాని కింద అంటాడు, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను. ఇప్పుడు నా వైపు చూడండి, మీరు నా వైపు చూడండి. ఇప్పుడు నేను చెప్పుకుంటున్నాను, నాలాగా మీరు చెప్పుకోవాలి. ఓకేనా? నేను ఎలా చెప్పుకుంటున్నానో నాతో, నా ప్రాణముతో నేను ఎలా చెప్పుకుంటున్నానో, నా ప్రాణముతో నేను ఎలా చెప్పుకుంటున్నానో మీ ప్రాణముతో మీరు అలా చెప్పుకోవాలి. ఓకేనా? రెడీగా ఉన్నారా? హలో, ఉన్నారా? ఉన్నారా అయ్యా? ఉన్నారా? నేను నా ప్రాణంతో ఎలా చెప్పుకుంటున్నానో మీరు అలా చెప్పుకోవాలి. ఓకేనా? ఎటుపోయినను శ్రమపడుచున్నను నేను ఇరికింపబడు వాడను కాను, అపాయములో నున్నను కేవలము నేను ఉపాయము లేని వాడను కాను, తరమబడుచున్నను దిక్కులేని వాడను కాను, పడద్రోయబడినను నశించువాడను కాను. దేనిని బట్టి ధైర్యం అని అంటే, మన జీవము క్రీస్తునందు దాచిపెట్టబడి ఉన్నది గనక. ఎక్కడుంది నీ జీవం? ఎక్కడుంది నీ ప్రాణం? ఎక్కడుంది? నీలో ఉన్న ఆత్మ పని చేస్తూ ఉందనంటే ఆయన కృప ద్వారా క్రీస్తు నందు దాచిపెట్టబడింది మన జీవము. కాబట్టి తరమబడుచున్నను దిక్కులేనోళ్ళంగా. నువ్వు కష్టము చేత, ఇబ్బందుల చేత, శ్రమ చేత, అప్పుల చేత, రకరకాలైన ప్రతికూలమైన పరిస్థితుల చేత నువ్వు తరమబడుచున్నను నువ్వు దిక్కులేని దానవు కావు, దిక్కులేనోడివి కావు. నీ దేవుడు నీ పక్షం ముందు ఉంటూనే ఉంటాడు ఆయన. ఆమేన్. దిక్కులేని వాళ్ళం కాదు మనము. మనకెవరున్నారు? మనకెవరున్నారు? ఎవరున్నారు మనకి? నువ్వు విశ్వాసముతో ఈ మాటలు నమ్మగలిగితే, అవును అని నువ్వు నమ్మగలిగితే ఈ వాక్యం నీకే. ఏంటి? నాకే. ఫర్ మీ, నాకే. ఎవరికండి? ఎవరికయ్యా? ఎస్, నాకే.
నేను అంటాను, దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని అంటున్నాను, నేను తరమబడుచున్నాను, నేను దిక్కులేనోని కాను. అపవాది నన్ను తరుముతున్నా, రోగము నన్ను తరుముతున్నా, శ్రమ నన్ను తరుముతున్నా, నిందలు నన్ను తరుముతున్నా, నా శత్రువులే నన్ను తరుముతున్నా, నా ప్రతికూల పరిస్థితులు నన్ను తరుముతున్నా, నా అనుమానాలు నన్ను తరుముతున్నా, నేను ఏ పరిస్థితిలో ఉన్నా నేను దిక్కులేని వాడను కాను. నాకు ఒకే ఒక ఆశ్రయం ఉంది, ఆయన పేరు యేసు. ఆయన పేరు యేసు. ఆయన పేరు యేసు. ఆయన పేరు. ఈరోజు ఈ ధైర్యం నీలో కలుగునుగాక. ఈ ధైర్యంతో ఉండాలి నువ్వు. నేను దిక్కులేనోని, నాకెవరు లేరు, నేను తరం పడుతున్నాను, నా దాగుచోటు ఎవరు లేరు. నీ దాగుచోటు ప్రభువే. మనుషులు కాదు, ప్రభు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడు. తప్పకుండా మనము తరమబడుతున్న దిక్కులేని వాళ్ళం కాదు. దాని కింద అంటాడు, పడద్రోయబడినను నశించు వారము కాము. చెప్పండి, పడద్రోయబడినను. నేనేమంటానంటే, ఒకవేళ నువ్వు పడిపోయి ఉన్నా, కొన్ని కష్టాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి, వ్యతిరేకతలను బట్టి నువ్వు పడిపోయి ఉన్నా, దేవుని వాక్యం అంటుంది పడద్రోయబడినను. నేను పడిపోయినానన్ను అనుకుంటున్నావేమో. పడిపోయినంత మాత్రాన నేనేం నశించిపోలేదు. మరలా నా యందు దేవుని యొక్క జీవము ప్రత్యక్షమవుతుంది. మరలా నేను చిగురిస్తాను, మరలా నేను పుష్పిస్తాను, మరలా నేను వృద్ధిలోనికి వస్తాను, మరలా నేను పచ్చగా మారతాను. వారికి ఎన్నటికి నీ కృషింపక ఎల్లప్పుడు నీరు పారు తోట వలె ఉందురు. 31వ అధ్యాయం ఇర్మీయా గ్రంథంలో అంటాడు. వారు ఎల్లప్పుడు కృషింపక ఎల్లప్పుడు ఎలా ఉంటారంట? వారు ఎన్నటికి నీ కృషింపక ఎల్లప్పుడు నీరు పారు తోట వలె ఎలా ఉంటారు? పడద్రోయబడినను నశించిపోయే వారం కాదు మనము. ఆమేన్, హల్లెలూయా. ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎవరిని బట్టి? అంతే, మనకున్నది ఆయనే. నీకు దిక్కెవడు రానంటే వేసే దిక్కని చెప్పాలి, ఇంకంతే. వేరే లేదు ఆప్షన్, మనకి వేరే ఆప్షను లేదు. కాబట్టి దానిపైన ఎటు పోయినను శ్రమ పడుచున్నను. ఇరికింపబడి వారం కాము. మేము ఇరుక్కుంటాం అనుకుంటున్నావేమో. మేము ఇరుక్కునే లోపు దేవుడు మిమ్మల్ని ఇరికిస్తాడు. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? మనం ఇరుక్కుండే లోపు దేవుడు, చెప్పండి, నిన్ను ఇరికించేటట్లు చేయడు ఆయన. నిన్ను ఇరుక్కొనివ్వడు. నీకై నువ్వు ఇరుక్కుంటానంటే తప్ప. కొంతమంది అంతేలే, అతి చేసిపోయి ఇరుక్కుంటుంటారు. మనం మన మార్గంలో వెళ్తున్నప్పుడు ఇరికించాలని చూసినా మనమంతా అమాయకంగా ఏమి లేము. ఎటు పోయినను శ్రమ పడుచున్నను, ఇరికింపబడు వారము కామో. దాని కింద అంటాడు, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. ఉపాయం దేవుని వద్ద నుంచి మనం ఉపాయం కలిగి బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి మనము? ఆ ఉపాయం కలిగి బ్రతకాలి. నేను చాలా గమనించాను, బాగా చదువుకున్న కుటుంబాల కంటే కూడా చదువు లేని కుటుంబాల్లో వ్యక్తులే కుటుంబాలను బాగా కట్టుకొని ఉంటారు. నిజం ఇది. ఎందుకంటే వాళ్ళ అమాయకులు, వాళ్ళకి చదువు రాదు. కొట్టినా కొట్టించుకుంటుంటారు, తిట్టినా తిట్టించుకుంటారు, తిరగబడి తిడతా ఉంటుంటారు, ఇద్దరు కలబడుకుంటుంటారు, మరలా ఒకటైపోతా ఉంటుంటారు. నిజం. ఎక్కువ చదువుకున్న వాళ్ళు పెగ్గెలకు పోతారు, చూసుకుందాం అంటుంటారు. అందరు కాదులే, కొంతమంది. నిజంగా అమాయకంగా ఉండే కుటుంబాలే ఎక్కువ కట్టుకుంటా ఉంటుంటారు తెలివిగా. ప్రైజ్ లా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే,
ఉపాయము లేకపోతే మనం అపాయంలో ఇరుక్కొని పోతాం. ఉపాయం కొరకు మనం ఏం చేయాలంటే దేవుని కృపను పొందుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఉపాయం వచ్చేస్తుంది. అందుకే అన్నాడు కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూర్ఖురాలు 3 రాలు ఉన్న ఇల్లు. అంతే. ధైర్యంగా ఉండండి. ఇంకొక అద్భుతమైన మాట చెప్తా మీకు. రండి 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 13వ వచనం చదవండి. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను మీకు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగచేతును. చాలు. రెండో విషయం చెప్తున్నాను వినండి. నేను వారికి విచారమును కొట్టివేసి వారిని ఆదరించెదను. విచారములలో దేవుని ఆదరణ చాలా గొప్పగా ఉంటుంది. ఆమేన్. ఎవరైతే విచారములతో ఉన్నారో, ఎందుకనంటే ఇంట్లో పరిస్థితులను బట్టి మనకు విచారం ఉంటుంది. పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించినప్పుడు విచారం వస్తుంది. ఆరోగ్య పరిస్థితులు ఆలోచించినప్పుడు విచారం కలుగుతుంది. అప్పులు ఎక్కువైనప్పుడు విచారం కలుగుతుంది. కుటుంబంలో సమాధానం లేనప్పుడు కూడా విచారం కలిగినప్పుడు మనం నిరుత్సాహపడిపోతాం, కృంగిపోతాం. అయ్యో, దీంట్లో నుంచి ఎలా బయటికి రావాలి, దీన్ని ఎలా బాగు చేసుకోవాలి, దీన్ని ఎలా మనం గెయిన్ అవ్వాలి, ఎలా జయించాలి అని ఇవన్నీ ఆలోచన చేస్తాం. అయితే దేవుడు ఈరోజు మాటిస్తున్నాడు. ఈరోజు రాత్రి ఇక్కడికి వచ్చిన వారి విషయంలో దేవుడు ఈరోజు రాత్రి ఇక్కడికి వచ్చిన వారి విషయంలో మాటిస్తున్నాడు. వారి విచారమును కొట్టివేసి నేను వారికి ఆదరించెదను. సంతోషం ఇస్తాను, ఆదరిస్తాను. ఏమిస్తాడు? సంతోషం కొనుక్కుంటే రాదు, దేవుని కృపచేత వస్తుంది అది. కాబట్టి దేవుడు మాటిస్తున్నాడు ఈరోజు ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన వారితో. ఆయన అంటున్నాడు, నేను మీకు సంతోషం ఇచ్చి నేను మిమ్మును ఆదరిస్తాను. దాని కింద అంటాడు, చదవండి. ఆనందం కలగజేస్తాను. పైన అంటాడు, నేను వారి దుఃఖమునకు ప్రతిగా. అది ఆ 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి మీరు. 3వ మాట చెప్పి నేను ముగించేస్తాను. 3వ మాట ఏంటంటే అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. చాలు. అక్కడ ఏం జరిగిందంటే వినండి. అక్కడ ఏం జరిగిందంటే దైవజనుడైనటువంటి పౌలయ్య గారు, ఆయనతో పాటు కొంతమంది అందరూ కలిసి పడవలో ప్రయాణం చేస్తున్నటువంటి దినాల్లో ఓ భయంకరమైనటువంటి సంఘటన చేత ఓడ బద్దలైపోయి వాళ్ళు ఓడలో నుంచి సముద్రంలో పడిపోయి ఒక అనాగరికమైనటువంటి ప్రాంతం, మెలితే అనేటువంటి ఒక ద్వీపానికి వచ్చి పడ్డారు. వాళ్ళు అనాగరికమైనటువంటిది అని ఉంటది అక్కడ. ఒక ద్వీపానికి వచ్చి పడ్డారు వాళ్ళంతా. వచ్చినప్పుడు
వీరి గురించి అక్కడున్న ప్రజలకు తెలియదు. ఈయన దైవజనుడని, పౌలు గారని, ఆయన పరిచర్య ఇలా అని, ఆయన దర్శనము, ఆయన పిలుపు, ఆయన దేవుని భయమ కలిగిన వాడు, ఇవన్నీ కూడా వారికి తెలియదు. వారందరూ ఏం చేశారంటే, అయ్యో వీళ్ళు చలికి అల్లాడిపోయి చనిపోయేటట్టున్నారు, సముద్రంలో పడి కొట్టుకొని వచ్చారు వీళ్ళంతా అని ఆ ద్వీపంలో ఉన్నవారు కొన్ని పుల్లలు ఏరుకొని వచ్చి వాళ్ళకు చలిమంటేస్తా ఉన్నారు. పౌలయ్య గారు కూడా మోపెడు పుల్లలు ఏరుకొని వచ్చి ఆ చలిమంట కాస్తున్నప్పుడు, ఆ పుల్లలు ఆ చలిమంటలో వేస్తున్నప్పుడు అందులో నుంచి ఒక పాము వచ్చింది బయటికి. అందులో నుంచి ఒక పాము వచ్చి ఆయన చేయి పట్టుకుందంట. చేయి పట్టుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? సింపుల్గా ఇదిలిచ్చేశాడు. స్తోత్ర. మనమైతే అసలు అది చేయి పట్టుకోవడం కాదు, అసలు దాన్ని చూస్తే అయిపోయినమే మనము, పరుగో పరుగు. అది ఆ పుల్లలలో నుండి సడన్ గా వచ్చింది, పట్టేసుకుంది ఆయనని. అక్కడ ఉన్న వారందరూ చూసావా ఇతను ఎంత పాపి అయ్యుంటే, ఇతను ఎంత దుర్మార్గమైన పనులు చేసింటే, ఇతను ఎలాంటోడై ఉంటే, ఎక్కడి నుంచో ఇతను తప్పించుకొని వచ్చిన న్యాయదేవత అంటే ధర్మదేవత ఇతన్ని విడిచిపెట్టకుండా ఇతన్ని చంపేస్తుంది చూడు అని చెప్పి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, ఆ పామును లాగట్లేదు, కర్ర తీసుకొని కొట్టట్లేదంట. ఆ పామును మనమైతే ఏం చేస్తాము? కర్ర తీసుకొని వచ్చేస్తాం కదా, పరిగెత్తుకుంటూ వచ్చి ఇక చచ్చేటట్టు వాడు చస్తున్నాడా ఇది చస్తుందో తర్వాత సంగతి, కనపడ్డది వేసేయడమే ఇక మనం. సరే అని చెప్పేసి వాళ్ళు చూస్తా ఉన్నారంట. ఈ పాము కరిచింది, ఈ పాము కరవడం ద్వారా ఇతను చేతులు, ముఖము, కాళ్ళు అన్ని వాసి చచ్చిపోతాడో లేకపోతే రక్తంగా కొని చచ్చిపోతాడో అని చూస్తా ఉన్నారట. అంటే వీళ్ళందరూ అతన్ని ఆ పాము కరిచినప్పుడు ఎలాంటి దృష్టితో చూశారంటే, ఇతను ఏదో తప్పు చేశాడు, ఇతను ఏదో నేరం చేశాడు, ఇతను ఏదో హత్య చేశాడు, ఇతను తప్పుడు పని ఏదో చేశాడు అని చెప్పి ఆ పాము కరిచినప్పుడు వారు అనుకున్నారు. ఎప్పుడైతే ఆయన ఇదిలిచ్చేసి చీప అవకలికి పో అని చెప్పేసి ఇదిలిచ్చేసాడో అది వెళ్ళిపోయింది. ఎంతసేపు చూసినా ఆ చేతికెళ్ళి ఎంతసేపు చూసినా కూడా ఆయనకి ఏ హాని జరగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఏ హాని, చెప్పండి, ఏ హాని జరగలేదు. జరగకపోయేసరికి వాళ్ళు షాక్ అయిపోయారు. వాళ్ళు అప్పుడు అంటున్నారు, ఈయన దేవత అన్నారు. అప్పటిదాకేమో దెయ్యము అని, ఇప్పుడు అదే నోరులు ఏమంటున్నాయి? దేవత. మనుషులు అలా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మనకి ఏదన్నా జరగకూడదు ఒకటి జరిగితే, చూసావా వాడు ఎంత తప్పు చేసింటే అలా జరిగింది. ఏదన్నా కష్టం వచ్చిందనుకో, వీళ్ళు ఏదో చేయబట్టి కష్టాలలో పడిపోయారు. పొరపాటున యాక్సిడెంట్ అయిందనుకో, పాపం వీళ్ళని విడిచిపెట్టలేదు. ఏదైనా రోగం వచ్చిందనుకో, ఏదైనా పరిస్థితి తారుమారైందనుకో, ఏమనుకుంటారు మనుషులు? ఇలాగే అనుకుంటారు, ఇలాగే అనుకుంటారు. వీళ్ళు ఏదో తప్పు చేశారు కనుక ఇది జరిగింది, వీళ్ళు ఏదో పాపం చేశారు కనుక వీళ్ళకి ఇలా అయింది. కానీ నేను అందులో నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఎవరు ఎన్ని మాటలు అంటూ ఉన్నప్పుడు మనం వింటా ఉంటుంటాం. వాళ్ళు అట్లా అంటుంటారు, ఇట్లా అంటుంటారు అన్నప్పుడు మనం వాటిని ఇదిలిచ్చుకొని వెళ్ళిపోవాలి. మనం అంతే. ఇదిలిచ్చుకున్నాడా లేదా? పౌలయ్య గారు ఏం చేశాడు? ఇదిలిచ్చుకొని వెళ్ళిపోతుండాల. ప్రైజ్ ఎలా? ఎందుకో తెలుసా? ఒకవేళ ఆ పాము, పట్టుకున్న పాము కరిచేదైనా, విషపూరితమైనదైనా, హానికరమైనదైనా నీ శరీరానికి ఏమీ కానివ్వకుండా దేవుని కృప అడ్డుపడుతుంది. నీ జీవితానికి ఏ తెగులు రాకుండా దేవుని కృప అడ్డుపడుతుంది. ఆమేన్. కష్టం వచ్చినప్పుడు కష్టపడే మనకు తెలుస్తుంది. అప్పులు చేసుకున్నప్పుడు అప్పులు తీర్చుకునే మనకు తెలుస్తుంది. ఇంట్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటి నుంచి బయటికి పడే పరిస్థితి మనకు తెలుస్తుంది. రకరకాలుగా మాట్లాడే వాళ్ళకి ఏం తెలుస్తుంది?
కాబట్టి నేను ఈరోజు మీకు ఇచ్చే ఒక సలహా ఏంటనంటే, నేను చేస్తున్నదే, మీరు చేయాల్సిందదే. దేవుని వాక్యం కూడా మనకు నేర్పించేది ఏంటంటే, ఎవరు ఎలాంటి మాటలు, ఇంకా అయిపోయింది వీళ్ళ పరిస్థితి, ఇక అయిపోయింది ఇంకా వీళ్ళ పరిస్థితి, ఇంకా అతనంగా అయిపోయిండు, ఆమె పని అయిపోయింది, ఇంకా అమ్మాయి పని అయిపోయింది, ఇంకా వాళ్ళ కుటుంబం పని అయిపోయింది, వీడి పని అయిపోయింది అనే మాటలు నీకు వినపడుతున్నా కూడా వినపడుతున్నా కూడా వినపడనట్టుగా నువ్వు ఇదిలి చేసుకొని పోయినప్పుడు దేవుని కార్యం నీ పట్ల జరుగుతుంది. ఆమె వినపడుతుంటాయి, నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. ఆమేన్. ఏంటి? వినపడుతుంటాయి కానీ నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్నదానికి ఏనుగు వెళ్తా ఉంటుంటే కుక్కలు, ప్రతి కుక్కకు సమాధానం చెప్పుకుంటూ పోతే అది ఎప్పుడు పోద్ది? అర్థమైందా? ప్రతి కుక్క కాడ ఆగి తొండంతో నిన్ను నా తొండంతో పొడుస్తా అంటే అది ఎప్పుడు పోద్ది ఇంటికి? ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సిన పని లేదు. అది ఏనుగు పోయేటప్పుడు కుక్కలు మరగడం అలవాటే, వింటనే ఉంటది. అది ఏనుగు వినపడదు. ఇంత పెద్ద చెవులు దానికి ఉండేది, శాటమైన ఉంటాయి. మీరు చెరుగుతారే, శాటమైన ఉంటాయి దానికి చెవులు. అయినా అది ఏం చేస్తుంది? వినపడనట్టుగా తొండమెట్టి టూపుకుంటూ వాడి చెరుకు గడ నోట్లో పెడితే అది నములుకుంటూ అది వెళ్ళిపోతుంటది. అయ్యేమో కుక్కలు బౌ 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 అంటుంటే మధ్యలో ఒక్కసారి ఇట్ట చూస్తుంది, అవి మళ్ళీ వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ ఇది వెళ్ళిపోతా ఉంటుంది. స్తోత్ర, హల్లెలూయా. ఇదిలించుకొని వెళ్ళిపోవడం నేర్చుకున్నప్పుడే దేవుడు కదిలించుకొని మన కార్యాలు జరిగించుకుంటూ వస్తాడు ఆయన. ఆమె మనం ఇదిలించుకొని పోవడం నేర్చుకోగలిగితేనే ప్రభు కదిలించుకొని మరి కార్యాలు చేసుకుంటూ వస్తాడు మన ఎడలా. అది నేర్చుకోవాలి దేవుని పిల్లలమైన మనం. కాబట్టి ధైర్యంగా ఉండండి. దుఃఖమునకు ప్రతిగా దేవుడు సంతోషం ఇచ్చే రోజులు మనకు సమీపంలోనే ఉన్నాయి. మీ విచారములు కొట్టివేసి ఆనందము కలగజేసే దేవుడు మన దేవుడు. ఏ పరిస్థితి మిమ్మల్ని పట్టుకొని ఉన్నా, అది విషపూరితమైనదైనా, ఇక్కడుండి నేను చెప్తున్నాను, నాతో సహా ఇక్కడున్న మనందరికి అటువంటి పరిస్థితి వచ్చినా దేవుడు మనమను చేయి విడిచిపెట్టని దేవుడు అని గుర్తుపెట్టుకోనండి. అది విషపూరితమైనదైనా, అది కరిసిన, అది రక్తములోకి పాకుతున్న యేసు నామములో దాగిపోవును గాక. యేసు నామములో ప్రతి రోగము తొలగిపోవును గాక. యేసు నామములో ప్రతి గడ్డలు కరిగిపోవును గాక. యేసు నామములో ప్రతి రోగము నుండి ఈ రాత్రి కొత్త విమోచన వచ్చును గాక. అభిషేకం రిలీజ్ అవ్వును గాక. తలలపైన పోయబడును గాక. ఈ వాక్యము మన హృదయాల్లో బహుగా పని చేయును గాక. ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిలబడదాం.